నాకు తెలిసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మన జోనల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో దగ్గర ఒక 6 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ 6 కోట్ల ద్వారా షార్ట్ టెండర్స్ కూడా పెంచిన వాళ్ళు ఆ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. మెట్రో వాటర్ వర్క్స్ కూడా యాక్టివ్గా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ టాస్క్ మీకు అందరికీ తెలుసు. ఏ పండుగ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మంచి జరిగినా చెడు జరిగినా అల్టిమేట్గా ఎత్తేసేది మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్నే. మరి వారు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఓల్డ్ సిటీలో పకడ్బందీగా ఏ పండుగలు వచ్చినా ఏ జాతరలు వచ్చినా మరి వారి రోల్ మీకు అందరికీ తెలిసిందే. వారి యొక్క సబార్డినేట్స్ కూడా ప్రత్యేకించి ఈ బోనాలకు సంబంధించి చేసే కార్యక్రమాలు కూడా చాలా పకడ్బందీగా చేయడానికి ఇప్పటికే వాళ్ళ ప్రణాళిక. అయితే దీంతో పాటు R&B పాత్ర కూడా కీలకమైనటువంటి పాత్ర. మరి వారు చేసేటువంటిది మీరు చూశాను. లేకపోతే బ్యారికేడింగ్ వ్యవస్థ ప్రాపర్గా లేకపోవడం, ఒకటేసారి జనాలంతా స్టాంపింగ్ కావడం, ఒకరి మీద ఒకరు పడిపోవడం, ఈ విధమైనటువంటి సమస్యలు మనం చాలా సందర్భాల్లో చూసినాం. అయితే నేను ఇక్కడ ఉన్నటువంటి మీ ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ గారితో పాటు నేనేమంటున్నా అంటే మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది అనేటువంటిది కాకుండా మీరు ఫీల్డ్ విజిట్ చేయండి. ఒక 30-40 మందిని మీరు రెడీ చేసుకోండి. ఇంకా చాలా టైం ఉంది. మీరు గత అనుభవాలు ఉన్నటువంటి గత చైర్మన్లను కూడా మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మీరు ఒక కోఆర్డినేషన్ చేసుకొని అవసరం అనుకుంటే టెంపుల్స్ డివైడ్ చేసుకోండి. అందరం ఒకటే సార్. ఐదో నా మరి భాస్కర్ను ఆపస్కి బాధే ఆ భాస్కర్ను మీకేంటంటే కొంత షేర్ చేసుకోవడానికి కొన్ని ఏరియాలు డివైడ్ చేసుకోండి. ఒకటేంటంటే ఉమ్మడి దేవాలయాలు అనేసరికి నీకు అఖండమాదన కానీ గౌలిపుర కానీ ఉప్పుగూడ కానీ ఇక్కడిక్కడనే ఇంటీరియర్ ప్రాంతంలో కింద వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటూ బాధాతో వస్తలేదు, మమ్మల్ని ఎవరు అడుగుతలేరు అనేటువంటి భావన వాళ్ళకుంది. అట్లా కాకుండా మీరు మీకున్నటువంటి బస్తీ లెటర్ ప్యాడ్ కానివ్వండి, టెంపుల్ లెటర్ ప్యాడ్ కానివ్వండి, అవన్నీ మీరు కలెక్ట్ చేసుకొని వచ్చి ఇష్యూస్ ఏమున్నాయి ఆ ఇష్యూస్ అన్నీ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులకు మీరు ఇస్తే మనం వీలైనంత వరకు ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నాం.